జూనియర్ ఎన్టీఆర్ దేవరా దెబ్బకు యూట్యూబ్ రికార్డులు మొత్తం కూడా గల్లంతులైపోయాయి. వివరాలకు వెళ్ళిపోతే జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల చిత్రం తర్వాత చేస్తున్న సినిమానే దేవరా. కొరటాల శివ డైరెక్షన్ వస్తుంది ఈ సినిమా. ఆచార్య తర్వాత కొరటాల శివ తీస్తున్న సినిమా కావడంతో ఒక వర్గం గట్టిగా విమర్శ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ని. సరిగ్గా ప్లాన్ చేయడం లేదు జూనియర్ ని తెగ కామెంట్స్ అయితే చేసిన విషయం తెలిసిందే. ఒక వర్గానికి సరైన బుద్ధి చెబుతూ దేవరా చిత్రం గ్లిమ్స్ అయితే బయటకు వచ్చేసింది. దేవరా చిత్రం గ్లిమ్స్ అయితే హ్యూమంగస్ సెన్సేషనల్ గా రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. దేవరా చిత్రం గ్లిమ్స్ చెప్పాలంటే రికార్డును చాలా తక్కువ వ్యవధిలోనే బద్దలు కొట్టిందని చెప్పాలి. అన్ని సాంగ్ కానీ, దేవరాలో రక్తపాతం కానీ, ఆ విజువల్ షాట్స్ కానీ, మూన్ షాట్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఆ ఫైట్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కానీ, ఇలా దేవరా చిత్రం గ్లిమ్స్ అయితే అందరి నోట్ల నుంచి కూడా పాజిటివ్ టాక్ అయితే తెచ్చిపెట్టేలా చేసింది. విమర్శ చేసిన వారే పొగిడేలా చేసింది. గ్లిమ్స్ పరంగా 24 గంటలు గతంలో గుంటూరు కారం చిత్రం గ్లిమ్స్ 24 గంటలు 20.98 మిలియన్ల వ్యూస్ అయితే అందుకొని నెంబర్ 1 గా కొనసాగింది. హిందీలో పుష్ప 2 చిత్రం గ్లిమ్స్ 27.67 మిలియన్ల వ్యూస్ అయితే అందుకొని టాప్ లో కొనసాగా దేవరా చిత్రం గ్లిమ్స్ కేవలం 8 గంటల్లోనే గుంటూరు కారం చిత్రం గ్లిమ్స్ రికార్డ్ అయితే బద్దలు కొట్టేయడం విశేషం. 8 గంటల్లోనే 21 మిలియన్ పైగా వ్యూస్ అయితే అందుకోవడం జరిగింది. 20 గంటల్లో 40 మిలియన్ పైగా వ్యూస్ అయితే అందుకోవడం జరిగింది. 1 మిలియన్ పైగా లైక్స్ కూడా రిపోర్ట్ అయ్యాయి. దేవరా చిత్రం గ్లిమ్స్ ఇప్పటి వరకు నెంబర్ 1 గా అనిపించుకుంటుంది. హిందీలో 24 గంటల్లో 20 మిలియన్ పైగా వ్యూస్ అయితే అందుకోగా 24 గంటలు తెలుగు వరకు చూసుకుంటే 29 మిలియన్ పైగా వ్యూస్ అయితే వచ్చాయట. 24 గంటలు టోటల్ గా చూసుకుంటే అన్ని భాషలు ఈ చోట ఆ చోట లేకుండా అన్ని చోట్ల కూడా దద్దరిల్లిపోయింది. 55 మిలియన్ పైగా వ్యూస్ అయితే అందుకోవడం జరిగింది. ఇలా టోటల్ గా చూసుకుంటే దేవరా చిత్రం గ్లిమ్స్ కి అయితే మంచి రెస్పాన్స్ అయితే దక్కిందని చెప్పాలి.